నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. తప్పకుండా. తులారాశి. తులారాశి జనరల్ గా కొంత మాయలో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మాయలో పడిపోయి మోసపోయే లక్షణం ఎవరు ఉన్నారు తులారాశి వాళ్ళే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు వాళ్ళకి. అబద్ధం ఆ మాట్లాడడం సరిగా రాదు. ఓసారి అబద్ధాలు చెప్పి దొరికిపోతుంటారు ఈజీగా. అబద్ధం చెప్తే తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళకి కదా, అది దొరికిపోతుంటారు. వీళ్ళు దొరికిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వైవాహిక జీవితం చాలా ఇబ్బంది తులారాశి వాళ్ళకి. వివాహాలు అవ్వడం ఒక కష్టం, వివాహాలు అయ్యాక సంతోషంగా ఉండడం ఇంకొక కష్టం. సో వీళ్ళు చూసుకోవాల్సిన జాతకాలు ఏంటంటే ఖచ్చితంగా జాతకం పరిశీలన చేసుకొని మంచివాడా కాదా తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. పొరపాటున జాతకం చూసుకోకుండా పెళ్లి చేసేసుకుంటే ఇంకా చాలా ఇబ్బంది. చాలా మంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు, మ్యారేజ్ పెద్దవాళ్ళు చేసినా సరే డివోర్స్ తీసుకునే వాళ్ళు, ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా గడిపే వాళ్ళు, వీళ్ళంతా తులారాశి వాళ్ళే. సో తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్, చాలా ఎమోషన్ పెట్టేసుకుని టూ మచ్ ఎమోషన్గా ఉంటారు అందరితోటి. కానీ అవతల వాళ్ళు అలా ఉండరు. ఆ టూ మచ్ ఎమోషన్ అన్ని వేళలో పనికిరాదు కదా. సో వీళ్ళు ఆ టూ మచ్ ఎమోషన్ వల్ల చాలా వరకు చాలా కష్టపడుతుంటారు. అలాగే అబ్బాయిల విషయంలో కూడా టూ మచ్గా కరెంట్ అయిపోతారు, అలాగే డిటాచ్ అయిపోతారు. అమ్మో వీళ్ళని మోసం చేస్తారా అని చెప్పి నేను లైఫ్లో వెళ్ళతో ఎవరిని మన అమ్మం అని చెప్పి అలా అలా ఉంటారు. సో రెండు విరుద్ధమే. కాకపోతే వీళ్ళు రెండు విధంగా తులారాశి వాళ్ళు పాపం అలానే ఉంటారు. వీళ్ళకి జరిగేవన్నీ కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంటాయి. కొంచెం తొందరగా జరిగినా నిలబడవు, అవి చాలా కష్టపడతాయి. మెయిన్ తులారాశి వాళ్ళకి కెరియర్ సెటిల్మెంట్ ఉండదు. తర్వాత పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి వైఫ్ జీవితం బాగుండదు. ఖచ్చితంగా 90% బాగుండదు. ఒక 10% ఎక్కడైనా లగ్నాలు మంచివి పడి ఒక అదృష్ట జాతకాల్లో శుభగ్రహాలు ఉండి గ్రహయోగం బాగుంటే 100% తులారాశి వాళ్ళు జీవితం బాగుండొచ్చు. అంటే అందులో ఉన్న అన్ని నక్షత్రాల వాళ్ళకి అంతే ఉంటుంది. ఖచ్చితంగా అంతే ఉంటుంది. అంతే ఉంటుంది అన్న. చిత్త నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా ఖచ్చితంగా అలాంటి. ప్రత్యేకంగా అమ్మాయిలకి, అబ్బాయిలకి బాగానే ఉంటుందా? అబ్బాయిల విషయంలో కూడా అంతే. ఇప్పుడు అబ్బాయిల విషయంలో కెరియర్ గ్రోత్ సరిగా ఉండదు. ఇప్పుడు అబ్బాయిలకి కెరియర్ బాగాలేకపోతే వివాహాలు నిలబడవు. అమ్మాయిలకి హస్బెండ్ మంచిగా లేకపోతే వివాహం జీవితం పాడైపోయినట్టే. సో తులారాశి వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ అనేవి ఇలానే ఉంటాయి. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు జాతకాలు ఖచ్చితంగా చూపించుకోవాల్సిందే. జాతకంలో ఉన్న పరిహారం వీళ్ళు చేసుకోవాల్సిందే. జనరల్గా అంటే వినరు, చేయరు, అవన్నీ పట్టించుకోవు, అవన్నీ రాషన్ తీసి పడేసే వాళ్ళకు తులారాశి వాళ్ళే. ఏదైతే ఎక్కువ నమ్మరో వాళ్ళకి ఎక్కువ కష్టాలు జరుగుతుంటాయి. ఎవరైతే ఎప్పుడు నమ్ముతూ ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. మేము ఇవన్నీ నమ్మం అని అంటుంటారో వాళ్ళకి అన్ని ఆటోమేటిక్గా. తులారాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు వాళ్ళకి సాయం చేయడానికి చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు పట్టించుకోరు ఆ విషయాలు. ఎవరో గుడికి వెళ్ళి అనుకో ఫస్ట్ ఆటోమేటిక్గా కడుతుంటారు, పిలిచి రా బాబు అని చూసి కడతారు. వాళ్ళకి వీళ్ళేమో ఏదో పొద్దున్న లేచి ఇవన్నీ కట్టుకుని వెళ్తాం, మాకు బయటికి చేస్తే వెంటనే తీసేస్తారు. ఇలా మంచి ప్రకృతి వీళ్ళకి మంచి చేసినా వీళ్ళు దాన్ని గుర్తించలేరు. కొంతమంది ఎక్కువ తెలియకుండానే బాబు కొంచెం నువ్వు గుడిలో వచ్చావు కదా ఈ ప్రసాదం పంచు అని చెప్పి చేతికి ఇస్తుంటారు. అదే రామప్పుడు ప్రసాదం పంచమంటారు, అందరు కలిపి నన్ను ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళు పని తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంటారు, కానీ దేవుడు అలా పని చేపిస్తూ ఉంటారు వీళ్ళకి. అదే విధంగా మంచి జరుగుతుంది, కాకపోతే వాళ్ళు చేయరు. అది తులారాశి వాళ్ళ జీవితం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.